హలో అండి అందరికీ ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ అవుతుంది. సో పెద్ద ఎఫర్ట్స్ ఏం పెట్టని అవసరం లేదు. ముందుగా అయితే ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలండి. చాలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. సో బ్రెడ్ ఆమ్లెట్లో అయితే ఎంత సన్నగా ఉంటే అంత బాగా ఫ్లేవర్ అర్థమవుతుందండి. కాయలు వేసుకోవాలి. సో అవి కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. సో కొద్దిగా కరివేపాకు అయితే కట్ చేసుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, కొద్దిగా ధనియా పొడి, ఉప్పు కొద్దిగా, సో 1 టీ స్పూన్ అయితే కారం వేసుకోవాలి. అందులో గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్ అది బాగా కలవాలండి. ఇలా కలిపిన తర్వాత అయితే ఒక 4 గుడ్లు అయితే పలగొట్టుకోవాలి. సో ఇందులో ఫస్ట్ అయితే గుడ్లు లోపల ఇవన్నీ వేస్తే సరిగా కలవవు. సో ఇలా ఫస్ట్ కలిపి దాని తర్వాత ఎగ్స్ వేస్తే మాత్రం చాలా బాగా కలుస్తుంది. దీన్ని కొద్దిసేపు కలిస్తే చాలా బాగా కలుస్తుందండి. ఎక్కడ ఉండలు కూడా ఉండవు. సో ఇప్పుడు బ్రెడ్ కావాలి కదా, దీనికి బ్రౌన్ బ్రెడ్ అయితే బెస్ట్ అండి. సో దీన్ని 2 సైడ్స్ అయితే రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసిన దాన్ని ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న బౌల్లో అయితే డిప్ చేసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్న ప్యాన్ మీద ఆయిల్ వేసి డిప్ చేసుకున్న బ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని అటు షిఫ్ట్ చేయాలి. సో అందులో ఇంకా మనకు కావాలంటే కొద్దిగా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం ఎక్కువసేపు అయితే డిప్ చేస్తే ఇవి చెదిరిపోతాయండి. సో కొద్దిసేపు అయితే డిప్ చేయాలి. కొంచెం మెత్తపడగానే మనం ఇంకా ప్యాన్ మీద షిఫ్ట్ చేసేయాలి. సో ఇలా షిఫ్ట్ చేసిన దాని మీద ఇలా ఆయిల్ బయటికి వచ్చింది అంటే అది కొంచెం ఉడికిందనే. సో మనం 2 సైడ్స్ అయితే షిఫ్ట్ చేసుకోవాలి. సో 2 సైడ్స్ అనేవి వేడి అవ్వాలి. సో ఇలా అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇలా 2 సైడ్స్ అయితే బాగా ఫ్రై అయ్యిందండి. సో ఇంతే, చాలా సింపుల్గా ఈజీగా బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. సో మీరు ఎప్పుడైనా కావాలి అంటే ట్రై చేయవచ్చు. చాలా ఈజీ రెసిపీ అండి. సో పెద్ద ఎఫర్ట్స్ అయితే ఏం పెట్టనవసరం లేదు. మీరు ట్రై చేశాక ఈ రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.